ఈరోజు మనం తయారు చేసుకోబోతున్న వంట టమాటా రసం. దీనికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, నూనె, టమాటాస్, కొత్తిమీర, చింతపండు రెబ్బలు 2, వాటర్. ముందుగా టమాటోస్ని మనం 2 ముక్కలుగా కోసి దానికి నైఫ్తో ఘాట్లు పెట్టుకుందాం 2-3. బాగా ఘాట్లు పెట్టుకుందాం. అలా పెట్టుకోవడం ద్వారా మెత్తగా ఉడికి మీకు తొక్క ఈజీగా తీసుకోవడం వీలవుతుంది. బాగా పండిన టమాటోస్ తీసుకుంటే రసం మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు అలా కట్ చేసుకున్న టొమాటోస్ని మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుందాం. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. కూరగాయలు ఉడికేటప్పుడు ఎప్పుడైనా ఉప్పు వేసుకోవాలి కాబట్టి మనం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పై పెడదాం. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు అలాగే ఉంచుదాం. ఇప్పుడు 5 విజిల్స్ అయిపోయాక మనం కుక్కర్ని ఓపెన్ చేద్దాం. మెత్తగా స్మాష్ చేసుకుందాం. ఇప్పుడు మనకు ఆ విధంగా ఇప్పుడు సెమీ సాలిడ్లో రసం తయారైపోతుంది. కావాలంటే మీరు తొక్కలు తీసేసుకోవచ్చు, నేనైతే తీయలేదు. ఇప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం రసానికి. కావాలనుకుంటే ఇంకొన్ని వాటర్ మీరు యాడ్ చేసుకోవచ్చు. మరీ పల్చగా కావాలంటే నేను కొంచెం థిక్గానే ఉంచాను. ఆ తొక్కలు ఉంచడం వల్ల మీకు మొత్తం ఆ తొక్కల రసం అంతా రసంలోకి దిగుతుంది. ఇప్పుడు స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. Four టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. నేను ఇక్కడ చిన్న ఎర్ర ఆవాలు వాడాను. 1/2 టీ స్పూన్ శనగపప్పు వేద్దాం. 1/2 టీ స్పూన్ మినపప్పు వేద్దాం. ఎండుమిర్చిని 2 ముక్కలుగా చిదిపి వేసుకుందాం. కంప్లీట్గా వేస్తే అది మనకు చిట్లే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మీకు ఒక 4-5 ఎండుమిర్చి పడతాయండి రసంలోకి. వెల్లుల్లి రెబ్బలు తీసుకొని దాన్ని స్మాష్ చేసుకుందాం. అలా అయితే వెల్లుల్లి మొత్తం ఆయిల్లోకి దిగుతుంది.
కరివేపాకు వేసుకుందాం. అవన్నీ బాగా వేగే వరకు ఒక 2 minutes ఉండి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న టమాటో రసాన్ని కొద్దిగా వేసుకుందాం. ఒకేసారి మొత్తం వేయొద్దు, చిట్లే ఛాన్సెస్ ఉంటాయి. అలా కొద్దిగా మనం బాండీలో వేసేసుకుందాం. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకోండి. చింతపండు రెబ్బలు చిన్నగా చిదుముకొని ఒక 2-3 పడతాయండి అంతే. అవి వేసేసుకుందాం. దాంట్లో 1/2 teaspoon పసుపు వేసుకుందాం. 1 teaspoon సాల్ట్ వేసుకుందాం. ఉప్పు మీకు తగిన రుచికి సరిపడా వేసేసుకోండి. అదంతా బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేసి ఇప్పుడు చిన్న నిమ్మకాయ ముక్కని మనం పిండుకుందాం. నిమ్మకాయ రసం పిండడం వల్ల మీకు మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుందండి. రసానికి రుచి కూడా చాలా బాగుంటుంది. అలా చక్కగా బాయిల్ అయ్యేంత వరకు మనం హై ఫ్లేమ్లోనే ఉంచుదాం. ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ప్యాన్ని కిందికి దించుదాం. ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని మనం చక్కగా గార్నిష్ చేసుకుందాం. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల రసానికి మరింత రుచి కలుగుతుంది. ఎంతో రుచికరమైన టమాటా రసం రెడీ. చిన్నపిల్లలు మరీ ఇష్టంగా తింటారు ఈ రసాన్ని. అండ్ అన్నంలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. తద్వారా నేను తయారు చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది.